జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పోటాపోటీగా ప్రధాన పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రెహమత్ నగర్ లో ఇంటింటికి తిరిగి బీజేపీ నేతలు ప్రచారం చేశారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో జూబ్లీహిల్స్ లో గెలుస్తామన్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమంటోన్న దీపక్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ప్రచార రంగంలో దిగాయి. బీజేపీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుందో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్ట ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు చూస్తున్నారు, ఈరోజు రామచంద్రరావు గారు ఈ ఏరియాకి వస్తున్నారని రాత్రే చెప్పాము. అంటే నిన్న స్టార్ట్ అయింది కదా, నామినేషన్ అయిపోయింది కదా అని. జస్ట్ ఒక పిలుపు మేరకు ఈ విధంగా బస్సుల నుంచి మేము వచ్చారు కదా, వాళ్ళు మంగళారతులు పడుతున్నారు. మాకు ఈ 10-11 ఏళ్ల నుంచి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఉండి కూడా మాకు ఏం చేయలేదు, మీరైతే ఫైట్ చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో మనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా డ్రైనేజే, మీరు కిందికి చూస్తే అంతా పచ్చిగా ఉంటుంది, చూపియండి ఇప్పుడు కూడా. బట్ నేను అనేది ఒకటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ, ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి హైటెన్షన్ వైర్ల వ్యవస్థ, 1 గంట వాటర్ వర్షం పడితే ఇక్కడ బోట్లు వేసుకొని పోవాల్సిన ఏరియాలు ఇవన్నీ కూడా. సో మళ్ళీ ప్రజలకు చెప్పేదంటే, మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చూడండి, మేము ఇక్కడ ఉంటే అదే విధంగా ఫైట్ చేస్తాం. ఇక్కడ రావాల్సిన వసతులు వచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎటు పోరు, ఆ పార్టీలలో గెలిచిన వాళ్ళు ఎటు పోతుందో తెలియరు. మతం పేరుతో ఓట్లు వేయించుకుంటారు. ఎంఐఎం పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నిలబడ్డ వాళ్ళ గురించి మీకు తెలుసు బ్యాక్గ్రౌండ్. మా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అంటే మనం చూసుకోవచ్చు, బీజేపీ నుంచి 20 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంతా కూడా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు, దూరంగా ఉంటున్నారని ఒక ప్రచారం జరగలేదు. నిన్న మ్యాక్సిమం అందరు వచ్చారు. నిన్న నా నామినేషన్ ప్రోగ్రామ్కి మ్యాక్సిమం మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండి ఇట్లా టైం ఇచ్చారు. అందరు కూడా 40 మెంబర్స్తో మా దగ్గర స్టార్ క్యాంపెయినర్స్గా ఇవ్వడం జరిగింది. అందరు కూడా ఆ ఏరియాలలో జరుగుతున్నారు. రేపే చూస్తారు, మీరు రేపే అందరినీ ఈ ఏరియాలో చూస్తారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మాకు 2018లో ఓట్లు వెళ్ళేవి, ఇక్కడ 2023 వచ్చేసరికి మాకు 25,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. 24కి వచ్చేసరికి 65,000కి వచ్చినాము. ఇప్పుడు మేము 1,00,000 ఓట్లు కంపల్సరీ రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవబోతున్నది. అంతే మీరు చూసుకోవచ్చు, జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా 1,00,000 ఓట్లు సాధిస్తామని చెప్పి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.